రక్షాదారమును గురించి ఉజ్జయిని మహాకాల భైరవుడిచ్చిన అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మహాకాల భైరవాయ నమో నమః. కాలానికి అధిపతినై నిలిచి ఆది శివుని అంశమై నిలిచి అన్ని వైపులా మార్పులను సృష్టించే మహాకాల భైరవుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవాత్మలకు నా పరిపూర్ణమైన ఆశీస్సులు. ఆరంభంలోనే ఆశీస్సులను అందిస్తున్నాను. ఎందువల్లంటే కాలం యొక్క అనేక అంగములలో కలియుగమును పూర్తి కావించి సత్యయుగాన్ని వికసింపచేయుటకు అనేక ప్రయత్నములు చేయబడినవి. కానీ ఈ సమయంలో అగస్త్య మహర్షుల వారు అవిరళ ప్రయత్నాల వలన వారికి సహకరించి పనిచేస్తున్న ప్రియమైన శిష్యుల వలనను సత్యయుగము వికసించనారంభించి ఉన్నది. ప్రేమ అనే ద్వారము పూర్తిగా తెరుచుకొని శాశ్వతమై విస్తరిస్తూ పనిచేయసాగినది. రాబో కాలంలో పలు మానవాత్మలు ఈ వాకిలి ద్వారా లోపల ప్రవేశించగలరు. దానికై తెలిసో తెలియకనో సహాయపడినందున మహాకాల భైరవుణ్ణి అయిన నేను నా అనుగ్రహ వచనముల ప్రారంభంలోనే మీకు ఆశీస్సులు కురిపించాను. సత్యాన్ని గ్రహించి మీరు చేసిన పనులకు తగిన శక్తులను పూర్తిగా పొందాలని ఆకాంక్షిస్తున్నాను. సత్యయుగ వాసులుగా వికసించిన ప్రియమైన ఆత్మలకు నేను కావలి దైవంగా ఉంటాను. రక్షించే భైరవుడుగా రూపొందిన కారణాన ప్రేమ వాకిలి ద్వారా సత్యయుగంలోకి ప్రవేశించి క్రమక్రమంగా కరుణ వాకిలి వైపుగా ప్రయాణించే ప్రియమైన శిష్యులను కాచి రక్షించుటకై ప్రయత్నిస్తున్నాను. చేయబోయే ఆత్మగాయత్రి సాధన సక్రమంగా జరుగుటకు శ్రీచక్ర పూజ ఏ అడ్డంకులు లేకుండా నెరవేరుటకు 108 దినముల పర్యంతము మీ ఆత్మ, మీ ప్రాణము, మీ శరీరము నాచే కాపాడబడగలవు అని ప్రమాణం చేసి చెబుతున్నాను. అగస్త్యుల వారిని కాపాడే బాధ్యత నేను తీసుకొని ఉన్నాను. వారితో పాటుగా వారి ప్రియ శిష్యులను కూడా నేను కాపాడుతాను. అయితే ఈ సమయంలో రెట్టింపు కాపలా ఆవశ్యకం అయి ఉన్నది. అందుకే ఉజ్జయిని అను బిందు మధ్యప్రదేశములో వెలసి ఉన్న మహాకాల భైరవుడు అయిన నేను లోపల అందరికీ రక్షణ ఇస్తున్నట్లుగానే వెలుపల కూడా కాపలా కాచేందుకై ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ కాలభైరవుడు లోపల మన శక్తులకు రక్షణ, మనకు ఇంటర్నల్ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగానే వెలుపలంటే ఆయన ఆహ్, కాపలా అంటే మన ఫిజికల్ బాడీని ఏది దుష్టశక్తులు తాకకుండా రక్షాదారం ఒకటి ఆయన అనుగ్రహించి ఉన్నారు మన కిట్‌లో. దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. లోపల అందరికీ రక్షణ ఇస్తున్నట్లుగానే వెలుపల కూడా కాపలా కాచేందుకై ప్రయత్నిస్తున్నాను. దానికోసమే రక్షాదారము అనే ఒక వస్త్రంలో నా శక్తులను ప్రవేశపెట్టి అనుగ్రహించి ఉన్నాను. నూలు దారము వంటి ఈ రక్షాదారము నూలు దారం వంటి ఈ రక్షాదారము ఎటువంటి దుష్టశక్తులను కూడా మీ సమీపానికి రాకుండా కాపాడును. అంతేకాక శ్రీచక్రంలో సంక్షేపించే దేవిలను కూడా కాపాడును. ఆదిశక్తి శక్తులను కాపలా కాయుటే నా మొట్టమొదటి పని. అయితే ఈ సమయంలో అన్ని శక్తి స్థితులు బిందువులో ఒదిగిపోతున్నందున అనగా సంక్షేపిస్తున్నందున శక్తిపీఠములను కావలి కాచే పనితో పాటుగా శక్తి సంక్షేపణలకు కూడా కాపలా కాస్తాను. ఇక్కడ శక్తిపీఠములు అని ఎందుకు అంటున్నారంటే కాలభైరవుడు ఒక్కొక్క శక్తి 51 శక్తిపీఠాలకు 51 భైరవులను పరమేశ్వరుడు కాపలాగా పెట్టి ఉన్నాడు. అలా ఆయనకి మొదటి నుంచి సృష్టి అమ్మ సతీదేవి శక్తిపీఠాలు విడివిడిగా పడినప్పటి నుంచి ఆహ్, ఇప్పటి వరకు ఎప్పటికీ శక్తిపీఠాల కాపలా మహాకాల భైరవుడు కాపలా కాస్తారు. అంటే ఆయన వివిధ రూపాలు. ఎన్ని శక్తిపీఠాలున్నాయో అన్ని భైరవులు ఉంటారు. అందుకని చెప్తున్నారు. శక్తిపీఠములను కావలి కాచే నా పనితో పాటుగా శక్తి సంక్షేపణలకు కూడా అంటే శక్తి ఒదిగిపోతోందిప్పుడు. అందుకని దానికి కూడా కాపలా కాస్తాను అంటున్నారు. ఆత్మగాయత్రి సాధన అనే దానికి అర్థాన్ని తెలుసుకోవాలి. ఆత్మ అనే శివుని శక్తులు విస్తరించుటకు, గాయత్రి అనే శక్తి యొక్క శక్తులు సంక్షేపించుటకు ఒక కేంద్రం అనేది అవసరం. సాధన అనేదే ఆ కేంద్రంగా పనిచేయుచున్నది. 2 వేర్వేరు శక్తులు కలిసిన తర్వాతయే వాని శక్తుల కదలికలలో మార్పులు ఏర్పడును.
శివశక్తి శక్తుల పూర్తి కలయికకు నేను కావలి కాస్తాను. అంతేకాక కదలిక లేని స్థితులకు కూడా అంటే క్రియారహితంగా ఉండే స్థితులు వాటికి కూడా నేను కాపలా కాస్తాను. పైలోకాలలో ఘటించినట్లుగానే భూలోకంలో కూడా యుగ మార్పు జరుగుతున్నది. అంటే ఈ యుగ మార్పు నాట్ ఓన్లీ ఫర్ అజ్ అంటే ఆన్ ఎర్త్ పైన లోకాల్లో కూడా వేరే వేరే లోకాల్లో కూడా ఈ యుగ మార్పు జరుగుతోందట. అంతేకాక మానవుల శిరస్సులలో కూడా యుగ మార్పు జరుగుతున్నది. అంటే ఇండివిడ్యువల్‌గా మనలో అంటే ఒక్కొక్క మనిషి వాళ్ళ దశలు, వాళ్ళ స్థితి ఎంత లెవెల్‌లో వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఉన్నది అనే దాన్ని బట్టి వాళ్ళ యుగాలు. అంటే ఈ కలియుగంలో మనం జీవిస్తూ ఉన్నా కూడా మన ఆధ్యాత్మిక శక్తి అధికంగా ఉంటే మన సత్యయుగంలో ఉండొచ్చు. బయట ఎంత క్రూరమైన విషయాలు జరుగుతున్నా, మన వరకు మనం లోపల వేరే యుగంలో నివసిస్తూ ఉండొచ్చు. అంటే మన మానసిక స్థితి అలా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మార్పు జరగాలి కాబట్టి, అంతేకాక మానవుల శిరస్సులలో కూడా యుగ మార్పు జరుగుతున్నది అని పెద్ద దేవరహస్యం ఇది. దీన్ని చెప్తున్నారు స్వామి. భౌతికంగా ఘటించేవన్నీ కూడా అంతరంగ ఘటనలుగా ఏర్పడుతున్నవి. కావున ఈ సమయంలో 108 దినములు అత్యున్నతమైన శక్తుల కలయికలు, మహోన్నతమైన శక్తుల స్థల మార్పిడిలు అంటే ఒక శక్తి ఒక చోటు నుంచి వేరే చోటికి శక్తి పీఠాల్లో ఉన్న శక్తులన్నీ కలిసి వచ్చి బిందు స్థానంలోకి వెళ్తున్నాయి గదా! అదే అన్నమాట. మహోన్నతమైన శక్తుల స్థల మార్పిడిలు, అత్యంత మహా ఉన్నతమైన కదలికలు జరగబోతున్నవి. చలన రహిత తత్వము మార్పు చెంది క్రియాశీలత పొందును. చలించే తత్వము అనేది మార్పు చెంది చలన రహిత తత్వమునకు మారును. అంటే ఇక్కడ ఆదిశక్తి మొదలైన శక్తులందరూ ఆది పరాశక్తి ఆ శక్తులు ఆమె చలించే ఆహ్, తత్వం ఉన్నది. అంటే డైనమిక్ ఫోర్స్ ఆమె. ఆమె ఇప్పుడు ఒదిగిపోయి సంక్షేపించి చలన రహిత తత్వానికి మారిపోతుంది. శివుడు అస్సలు చలించకుండా స్థాణువు ఆయన. ఆయన చలించని తత్వం. క్రియాశీలత లేనివాడు. ఆయన ఇప్పుడు విస్తరించి తన శక్తులన్నిటిని బయటికి ఒక్కొక్కటొకటి తీస్తాడు. అందుకని చలన రహిత తత్వము మార్పు చెంది క్రియాశీలత పొందును. చలించే తత్వం అనేది చలన రహిత తత్వానికి మారును. శివుని శక్తుల విస్తరణకు నేను పూర్ణ రక్షణా శక్తులుగా నిలుస్తాను. అగస్త్యుల వారు చేయనున్న ఆదిపరాశక్తి సంక్షేపణకు కావలసిన బిందు పూ యాగమునకు పూర్తి రక్షణ ఇచ్చి కాపాడగలను. ఆఖరుగా అన్ని విధముల శక్తులు ఆది దీపంలో ప్రతిష్ఠింపబడే వరకు నా భద్రతా వ్యవస్థ పలు రెట్లు అధికముగా నిర్వహించబడును. ఇదే సమయంలో ఈ భూమిపై పంచభూతముల కదలికలలోనూ, మానవుల కదలికలలోనూ గొప్ప మార్పులు సంభవించును. అంటే ఈ బిందు యాగం జరుగుతూ ఉంటుంది. మనం 108 రోజుల పాటు పూజ చేస్తూ ఉంటాము. మొదలుబెట్టినప్పటి నుంచి భూమిపై మార్పులు సంభవిస్తాయి. ఇదే సమయంలో ఈ భూమిపై పంచభూతముల కదలికలు అంటే గాలి, నీరు, వాయువు, గాలి, నీరు, అగ్ని, భూమి వీటన్నిటిలో మార్పులొస్తాయి. అంటే ప్రళయాలు. పంచభూతముల కదలికల్లోనూ, మానవుల కదలికల్లోనూ గొప్ప మార్పులు సంభవించును. అనేక తెరలు తొలగింపబడును. అనేక మంది సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలరు. అనేక మంది పాతాళలోక జీవితాన్ని కూడా పొందగలరు. భూమిలో పగుళ్ళు అధికమగును. అంటే పగుళ్ళు అంటే ఆ ప్లేట్స్ మారిపోతాయి. రకరకాలవి జరుగుతాయి. ఆ తర్వాత భూకంపాలొస్తాయి. వీటన్నిటికి ఛాన్సెస్ దండిగా ఉంది అంటున్నారు స్వామి. అనగా భూమి బీటలు వారును. అయితే ఏర్పడుతున్న సత్యయుగానికి మహాశక్తులను కురిపించుటకై ఈ బ్రహ్మాండంలో మహాశక్తులే వేచి ఉన్నవి. అంటే మాక్సిమం కాపాడడానికి ఈ ప్రళయాల నుంచి కొన్ని అనివార్యం. వాళ్ళు ఏం చేయలేరు. జరిగే తీరాల్సినవి కొన్ని. కొన్ని నాశనం కావాల్సిందే. ఎందుకంటే ప్రళయం సమయం గాబట్టి. కానీ మాక్సిమం మానవ జాతిని, జీవరాశుల్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు విశ్వశక్తులు. కాబట్టి అయితే ఏర్పడుతున్న సత్యయుగానికి మహాశక్తులను కురిపించుటకై ఈ బ్రహ్మాండంలో మహాశక్తులే వేచి ఉన్నవి.
అందువలన నా రక్షణా శక్తిని తీసుకొని అందరూ నిర్దుష్టంగా పనిచేసి ఉన్నత స్థితిని పొందాలి. సత్యాన్ని గ్రహించి స్వీకరించాలి. నేనే మీ సమీపంలో నిలిచి కాపలా కాస్తున్నాను అన్నది తెలుసుకొని దాన్ని విశ్వసించాలి. శ్రీ హయగ్రీవుల వారు నిర్మించిన మహామహిమాన్విత శక్తిమండల గోపురం యొక్క కేంద్రంలో అన్ని శక్తులు సంక్షేపించగలవు. మొదట మనకు బిందువులో సంక్షేపిస్తాయని చెప్పారు. ఇక్కడ శక్తిమండల గోపురంలో అని ఎందుకు అంటున్నారు అంటే, మొదట శ్రీయంత్రాలలో సంక్షేపిస్తాం. సంక్షేపిస్తారు శక్తులన్నీ. అక్కడి నుంచి ఆ శక్తులన్నీ శక్తిమండల గోపురానికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు అక్కడ బిందు స్థానం అంటే కేంద్ర స్థానంలో ఆ శక్తులు సంక్షేపించి అక్కడి నుంచి తిన్నంగా విశ్వంలో మహా శూన్యంలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. కాబట్టి మహాకాళేశ్వరుడుగా నిలిచి నేను ఒదిగే శక్తులకు అనగా సంక్షేపించే శక్తులకు పూర్తిగా కాపలా కాచి రక్షిస్తాను. అదేవిధంగా మధ్యలో సంక్షేపించే శక్తులను అన్నిటినీ సేకరించి వానిని మహామహిమాన్విత గోపురములతో కలిపివేస్తాను. అంతేకాక శక్తిమండల గోపురం అనుగ్రహిస్తున్న శివశక్తులు అనే అయస్కాంత శక్తిని ఆకర్షించి ఆది దీపాలకు అందజేస్తాను. అమ్మ ఒదిగిపోయినప్పుడు శివుని శక్తి విస్తరిస్తుంది. ఆ శివశక్తులు శివుని యొక్క శక్తులు అవి అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. ఆ శక్తులనన్నిటిని మహాకాళేశ్వరుడు మహాకాలభైరవుని రూపంలో ఆకర్షించి వాటిని ఆది దీపాలకు ఆయన అందిస్తారట. ఉజ్జయిని అనబడు మధ్యప్రదేశమే భారతదేశం యొక్క బిందు స్థానం. నా శక్తులే రక్షించే శక్తులు. అక్కడే సంక్షేపించే ఆది పరాశక్తి చివరగా ఆది కామాక్షిని తీసుకొని సంపూర్ణంగా సంక్షేపించును. ఇక్కడ అక్కడే అని ఎందుకన్నారని మనకు సందేహం రావచ్చు. అంటే భారతదేశం యొక్క బిందు స్థానం ఉద్ మధ్యప్రదేశ్‌లో ఉండే ఉజ్జయిని అంటున్నారు స్వామి. అంటే మన మన తలలో ఎక్కడైతే బిందు స్థానం ఉందో మన జీవాణువు గూడు, అక్కడ సంక్షేపణ జరుగుతుంది. మనం పూజించే శ్రీ చక్రాల్లో జరుగుతుంది. ఆ తరువాత లోకంలో ఉండే అన్ని శ్రీచక్రాల్లో సంక్షేపణ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ బ బయట జరిగే సంక్షేపణలో ఉజ్జయిని అనే ప్రదేశంలో కూడా సంక్షేపణ జరుగుతుంది. అందుకని నా శక్తులే రక్షించే శక్తులు. అక్కడ సంక్షేపించే ఆది పరాశక్తి చివరగా ఆది కామాక్షిని తీసుకొని సంపూర్ణంగా సంక్షేపించును. అంటే కామాక్షి దేవి మనం అమ్మ మెసేజ్ విన్నాము. అందులో అమ్మ ఏం చెప్పింది? నేను ఉండి అందరి శక్తులు ఒక్కొక్కళ్ళు సంక్షేపిస్తున్నారా లేదా అని చూస్తూ ఆహ్, అక్కడ ఆమె ఆ నిర్వహణ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ మీద పర్యవేక్షణ. ఈయన ఒకవైపు కూర్చొని అగస్త్యుల వారు బిందు యాగం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆఖరి వరకు కామాక్షమ్మ బయటే ఉంటుంది. బిందు స్థానంలో కూర్చొని. ఆ తర్వాత ఆది కామాక్షిని, ఆది పరాశక్తి లోపలికి తీసేసుకొని తన లోపలికి తను కూడా సంపూర్ణంగా సంక్షేపిచ్చేస్తుంది. అంటే ఆది పరాశక్తికి జస్ట్ ముందర ఆది కామాక్షి లోపల ఒదిగిపోతుంది అమ్మ లోపల. విస్తరించే శివునికి అంతర్లీనంగా తన శక్తులను అందిస్తుంది ఆదిపరాశక్తి. అనేక ఉన్నతమైన సంఘటనలు జరగటానికి వేచి ఉన్నవి. అంటే ఈ అద్భుతమైన అసలు ఎవ్వరికి ఊహకు అందని మహా ఉన్నతమైన సంఘటనలు జరగబోతున్నాయి. అవన్నీ వెయిట్ చేస్తున్నాయి జరగడానికి. ఈ సమయంలో భూమిపై అనేక మంది మానవులు నివసిస్తూ ఉన్నా కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఈ సత్యాన్ని గ్రహిస్తున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే దైవముల అనుగ్రహ భాషణములు వింటున్నారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఉన్నతమైన ఆత్మలే అనుగ్రహం పొందగలరు అని కూడా అర్థం చేసుకోవాలి. అయితే మనం వినని వాళ్ళని నిష్ఠూరపడేదానికన్నా వాళ్ళకి అదృష్టం లేదు. ఎందుకంటే వాళ్ళింకా పూర్తిగా మెచ్యూర్ కాలేదు. ఉన్నతమైన ఆత్మలే అనుగ్రహం పొందగలరు అంటున్నారు. కాబట్టి మనం ఉన్నతమైన ఆత్మగా మారాలి అంటే దైవాలు స్వయంగా దైవాలే మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలను వినడానికి కూడా మనకు తీరిక లేదంటే, అంతకన్నా మనకు ఇంక దురదృష్టం ఇంకేం ఉండదు. ఎందుకంటే దైవాలు మాట్లాడడం ఎక్కడ మనం ఎన్ని యుగాల్లో ఎక్కడ మనం వినలేదు. కానీ ఈ కలియుగం ఆఖరిలో దైవాలు స్వయంగా మాట్లాడుతుంటే సత్యయుగంలో లాగా, మనం వాటిని కాసేపు టైమ్ స్పెండ్ చేసి మన పనులన్నీ పక్కకు పెట్టి వినడానికి సమయం లేకపోతే, ఇంక మనల్ని ఎవ్వరు రక్షించలేరు అన్నమాట.
నా రక్షాదారాన్ని తీసుకొని తెలిపిన విధంగా పూజించాలి. అనేక యుగముల వరకు ఈ భూమి వర్ధిల్లాలి అనియు, అన్ని జీవులు సంతోషంగా జీవించాలి అనియు, అత్యంత దృఢమైన ఉద్దేశ్యములను ఏర్పరచుకొని, మీ లోపల లోతుగా వాటిని నాటుకొని వ్యవహరించండి. మీ పూజల వలన జరిగే శక్తుల వృద్ధి అనేది 108 మహాయుగముల వరకు నిలిచి వ్యాపించుగాక. నేను కాచి ఆ శక్తులను కాపాడతాను. ఆత్మగాయత్రి సాధన ప్రారంభించే ముందు నా వద్ద రక్షాదారాన్ని ఉంచి నమస్కరించి ధరించండి. అప్పుడు నా ఉనికిని పూర్ణముగా అనుభూతి చెందగలరు. కాపాడే దైవమైన మహాకాళేశ్వరుని ప్రేమ, రక్షణ నిండిన ఆశీస్సులు.